హాయ్ అండి. ఇది 37 బ్లౌజ్ సైజ్ 37. చూడండి, బ్యాక్ పార్ట్ నుంచి హాఫ్ ఇంచి బ్యాక్ పట్టు ఇలా చూసుకోవాలి. అసలు ఖర్చు 2 ఇంచి, అసలు 1 ఇంచి డాటు, 2 ఇంచి ఖర్చు. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఇలా చూసుకుంటే హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసుకొని అసలు ఖర్చు ఇక్కడి నుంచి హాఫ్ ఇంచ్ వదిలేసుకొని అసలు ఖర్చు. ఈ ఖర్చు ఉంది కదా, ఇక్కడ నుంచి అసలు ఖర్చు. అసలు ఖర్చు. బ్లౌజ్ ద్వారా ఇలా కూడా కొలతలు తీసుకోవచ్చు. అసలు ఖర్చు. ఇది అసలు సైడ్ కూడా. ఇప్పుడు చంక లోతు 1.5, చెస్ట్ లూజు మన ఫస్ట్ హుక్ ఉంది కదా, ఈ ఫస్ట్ హుక్ నుంచి చంక వరకు ఇలా తీసుకుంటే చెస్ట్ లూజు కరెక్ట్గా వచ్చేస్తుంది. అసలు 2 ఇంచి ఖర్చు. చూసారు కదా, బ్లౌజ్ని బట్టి ఇలా కూడా మనం కొలతలు తీసుకోవచ్చు. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం.
చూసారు కదా, బ్లౌజ్ని పెట్టి బ్యాక్ పార్ట్ కట్ చేసాం. బ్యాక్ పార్ట్ని పెట్టి ఫ్రంట్ ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ చిన్న జాయింట్ వస్తుంది. ఇది క్లాత్ సరిపోయలేదు, అందుకోసం చిన్నది ఇక్కడ జాయింట్ వస్తుంది. ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా, కొంచెం అతుకులు వస్తాయి. ఇప్పుడు ఇది ఎంత ఉందో అలా మొత్తం చుట్టూ తీసుకొని ఇలా తీసుకొని ఓకే. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ తోటి ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచి చూసారు కదా, ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు వదిలేసుకొని ఇక్కడ 1/2 ఇంచి ఖర్చు వదిలేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకుంటే ఫ్రంట్ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచి, ఈ 1/2 ఇంచి తర్వాత మన డాట్, మన షేప్ బెల్ట్ ఎక్కడుందో అంత చూసుకోవాలి. షేప్ బెల్ట్ అసలు షేప్ బెల్ట్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వరకు ఉంది. ఇది ఎంత ఉందో చూసుకొని ఇక్కడ వరకు వచ్చింది. అసలు ఖర్చు డాటు. ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ నుంచి మన డాట్ వరకు ఈ మధ్యలో ఎంత వచ్చిందో అంత ఇలా చూసుకుంటే పైన ఖర్చు వదిలేసుకొని కిందని ఇక్కడ వరకు వచ్చింది. అసలు ఖర్చు తీసుకున్న తర్వాత డాట్ మెజర్మెంట్ 3 ఇంచెస్ నుంచి మనం డాట్ మెజర్మెంట్ తీసుకోవచ్చు. అలా తీసుకోకపోయినా లేదా ఇలా తీసుకున్నా 3 కదా వచ్చింది. కానీ ఇంచు ఇక్కడికి 3 ఇంచులు తీసుకొని ఈ 3 ఇంచుల నుంచి ½ ఇంచి, 3 ఇంచుల నుంచి ½ ఇంచి ఇలా పైకి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఇక్కడ ½ ఇంచు వదిలేసుకొని పావు తక్కువ 3 కరెక్ట్గా వస్తుంది. పావు తక్కువ 3. ఇప్పుడు డాటు 3, డాట్ పొడవు 3. ఇప్పుడు ఈ డాట్ నుంచి ఈ డాట్కి మధ్యలో చాలామంది దీనికి సెంటర్లో డాట్ వేస్తారు. అలా కాదు, బ్లౌజ్ ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం అనుకుంటే ఈ డాట్ ఉంది కదా, షేప్ బెల్ట్ నుంచి మధ్యలో ఈ ప్లేస్ ఎంత ఉందో చూసుకుంటే కరెక్ట్గా ఈ డాట్ ఇక్కడికి ఉంది. ఉందంటే 3. ఇప్పుడు కిందని ఖర్చు వదిలేసుకొని 3, కరెక్ట్గా 3కి ఉంది. అప్పుడు ఈ 3కి కరెక్ట్గా
డాట్ మెజర్మెంట్ తీసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ నుంచి కరెక్ట్గా దీనికి కరెక్ట్గా మధ్యలో చూసుకుంటే డాట్ ఇక్కడికి వస్తుంది. ఈ డాట్ పొడవు 4, 5 అలా కూడా వస్తుంది. ఈ మధ్యలో ప్లేసు 2 ఇంచెస్. ఇక్కడ నుంచి ఇక్కడికి 2, 2, 2. ఇక్కడ కొంచెం సైడ్కి ఉంది. చూసారు కదా, ఒక్కొక్కసారి డాట్లు కొంచెం పెరగచ్చు కూడా. ఈవిడికి హెవీ చెస్ట్ ఉంటుంది, అందువల్ల కొంచెం డాట్ మెయిన్ ప్లేస్ కొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు. చూసారు కదా, ఇది ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ లోతు తీసుకున్నప్పుడు చాలామందికి ఈ లోతు ఎలా తీసుకోవాలో తెలియదు. ఇక్కడ పావు తక్కువ 1 ఇంచి, ఈ పావు తక్కువ 1 ఇంచి నుంచి ఇక్కడ 2 ఇంచ్ ఉంది కదా, ఈ 2 ఇంచి నుంచి లైట్గా తీసుకొని ఇలా లైట్గా కలిపేసుకోవాలి. ఇక్కడ చిన్న జాయింట్లు వస్తాయి. చూసారు కదా, బ్లౌజ్ని బట్టి కొలతలు ఇలా తీసుకోవాలి. బ్లౌజ్ని బట్టి కొలతలు ఇలా తీసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజ్. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్లు వస్తాయి. చూసారు కదా, ఈ ఉక్సులు ప్లేట్ ఉన్న ప్లేస్ నుంచి తీసుకొని ఇలాగా బ్లౌజ్తో అసలు ఖర్చు. చూసారు కదా, ఇలా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ లోతు తీసుకుంటాం కదా, కరెక్ట్గా సెంటర్లో ఇలా తీసుకుంటే బ్యాక్ పార్ట్ ఇక్కడికి వచ్చింది బ్యాక్ పార్ట్. మనకి కుడితే ఇక్కడికి వచ్చింది కాబట్టి ఒక్క అరించి ఇలా తీసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు కొంతమందికి లోతు తీసుకోవడం రాదు కదా, ఈ లోతు తీసుకున్నప్పుడు ఇక్కడ 1 ఇంచి 1, 1.5 అలా కూడా తీసుకోవచ్చు. 1,
ఈ మధ్యలో 30 ఇంచి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, దీనికి 30 ఇంచి తీస్తున్నాను. చూసారు కదా, ఇలా వస్తేనే కరెక్ట్గా వచ్చినట్టు. కొంచెం టర్న్ అవ్వాలి ఎస్ టైప్లో. చూడండి, ఇలా ఎస్లో వస్తే కరెక్ట్గా వచ్చినట్టు. ఇది ఫ్రంట్ లోతు. చూసారు కదా, అసలు నుంచి మనం 1 ఇంచి లోతు తీసుకున్నాం. ఇప్పుడు షేప్ బెల్ట్ 2.5 కరెక్ట్గా సెంటర్లో 2.5. ఇది 2. ఇప్పుడు మనం డాట్లు షేప్ బెల్ట్ కుట్టినప్పుడు కిందని మీదని కూడా మనకు ఖర్చు కావాలి. ఎందుకంటే క్లాత్ లేదు కాబట్టి కిందని మీదని కూడా ఖర్చు కావాలి. క్లాత్ ఉంటే ఇలా ఫోల్డింగ్ చేస్తే మనకి ఖర్చు లేకపోయినా పర్వాలేదు. అప్పుడు పాత 2.5 అంటే 3.5, ఇక్కడ 2.5 అంటే 3.5, ఇక్కడ 2 అంటే 3. దీని మీద 1 నుంచి పెంచుకుంటే కింద 1/2 ఇంచి పైన 1/2 ఇంచి కుట్లో పోదు కదా, అందుకు. అప్పుడు ఈ డాట్లన్నీ చూసారు కదా, ఇలాగా డాటు ఇలా చూసుకున్నా పర్వాలేదు సరిపోద్దా లేదనేసి. లేదంటే బ్యాక్ పార్ట్లోంచి 1 ఇంచి తగ్గిస్తే, బ్యాక్ పార్ట్లోంచి 1 ఇంచి తగ్గించినా మనకి షేప్ బెల్ట్ పొడవు తెలిసిపోద్ది. ఇప్పుడు ఇదే ఉన్న ముక్క, ఇందులోంచి మన ఉచ్చులపేటు, కాజాపేటు, వెనకాల నడుం బెల్ట్ అన్నీ తీయాలి. ఇది నడుం బెల్ట్కి. ఇది సరిపోలేదు క్లాత్, ఇందులో చేద్దాము. ఉక్సుల ప్లేట్, కాజీపేటు ఇలా తీసుకున్నాము. ఉక్సుల ప్లేటు 1.5, ఇది మధ్యలో తీసుకుంటే 3 ఇంచెస్. ఈ 3 ఇంచెస్, ఇది 1.5. ఉక్సుల ప్లేట్కి 1.5, కాజాపేటకి 3 ఇంచెస్. ఇప్పుడు అన్నీ తీసుకున్నాం. క్రాస్ ముక్కలు తీసుకోవాలి, అదే మెడ ముక్కలు. మెడకి క్రాస్ పీసులు తీసుకోవాలి. ఇలా అయితే నిలువు, ఇలా అయితే క్రాసు. బ్లౌజ్ కుట్టే వరకు
బ్లౌజ్ పీసులు పోకుండా చూసుకోవాలి. కుట్టేసిన తర్వాత పార్ట్ చేసిన పర్వాలేదు, మిగిలితే పీసులు మొత్తం ఉంచుకోవాలి. హ్యాండ్స్ క్రాస్ ముక్కలు, ఇది బ్లౌజ్ కటింగ్.